Hi, welcome to Real Estate Channel. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి BHL X రోడ్. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో రీసెంట్గా ఓపెన్ అయిన ఫ్లైఓవర్ అన్నమాట. ఇప్పుడు మనం బాంబే హైవే రూట్లో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు బాంబే హైవే కనెక్టివిటీ వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రోడ్ చూస్తున్నారో ఇది మొత్తం బాంబే హైవే కనెక్టివిటీ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చూపెడతానని మన సైట్కి వెళ్ళడానికి లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అని అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్రజెంట్ సైట్ దగ్గరికి వెళ్దాము. మధ్యలో మనకు వచ్చేసి ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నుంచి మీకు అన్ని కనెక్టివిటీస్ సైట్కి ఎంత దూరం పడుతుందో అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. మ్యాక్సిమం ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఈ ముంబై హైవేలో డెవలప్మెంట్ పరంగా ది బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏదైతే కనిపిస్తుందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 56 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ప్రాజెక్ట్కి మధ్యలో లొకేషన్ హైలైట్స్ ఏమున్నా ఏంటి ఒకసారి చూద్దాం పదండి. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి నాందేడ్ హైవే అంటారు. ఇది ముంబై హైవే వెళ్ళే కనెక్టివిటీలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది రీసెంట్గానైతే మనకు కంప్లీట్ అయింది అనమాట. మనకు ఏదైతే మనకు కంది ఐఐటి ఉంటుందో దానికి ముందు ఇక్కడైతే మనకు వస్తుంది అనమాట. మనం నీమ్స్కి వెళ్ళే రూట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3, ముత్తంగి, ఆ తర్వాత ఇస్నాపూర్, అలా చూసుకుంటే రుద్రారం నుంచి కనుక కనెక్టివిటీ తోటి ఇది వస్తుంది. ఐఐటి కందికి ముందే మనకి ఈ కనెక్టివిటీ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఓఆర్ఆర్కి త్రిబుల్-ఆర్కి మధ్యలో ఇది వస్తుంది. మీకు ముందు ఇంకా పాయింట్స్ ఏముంటాయి, మనకు కొమ్మకోల్ టోల్ గేటు, నీమ్స్, ఇవన్నీ హైలైట్స్ కూడా మీకు ముందు చెప్తాను పదండి. ప్రజెంట్ మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 కానీ, మధ్యలో ఐఐటి కంది కానీ, నాందేడ్ హైవే కానీ, వీటన్నిటితో పాటు మనకి ఇప్పుడు బాంబే హైవేలో మెయిన్గా వచ్చేది సదాశివపేట. సదాశివపేట అయితే చాలామందికి తెలుసు. ఇక్కడ డెవలప్మెంట్స్ ఈ ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కనెక్టివిటీ చూసుకున్నాం, మీరు ఇక్కడ చూడొచ్చండి, మొత్తం ముంబై హైవే కిందకే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి టోటల్ షోలాపూర్ కానీ, ముంబై హైవే కానీ, జైరాబాద్ నిమ్స్కి వెళ్ళే కనెక్టివిటీ కూడా ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ నిమ్స్ వచ్చేసి కరెక్ట్గా 38 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మన ప్రాజెక్ట్ నిమ్స్కి బిఫోరే మన ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కంపెనీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టు. మనం ఇప్పుడు మధ్యలో ఉన్న ఓఆర్ఆర్ కానీ, త్రిబుల్-ఆర్ కూడా మనకి ఇప్పుడు సదాశివపేట వీటన్నింటికి మధ్యలోనే వస్తుంది. ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 3 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి త్రిబుల్-ఆర్, మనకి ఈ కనెక్టివిటీ తోటి మనకు ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. మనం ఒకసారి ఇప్పుడు మధ్యలో కొమ్మకోల్ టైల్ గేట్ వస్తుంది. అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ప్రాజెక్ట్ మొత్తం ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది అనేది విషయాలు తెలుసుకుందాం పదండి. మన ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ఇంత ముందుగా మీకు చూపెట్టినట్టుగా అన్ని కనెక్టివిటీతో పాటు మెయిన్గా ఈ కొమ్మకోల్ టోల్ గేట్ కూడా చాలా కీ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకు ఈ దాటాకనే నెక్స్ట్ త్రిబుల్-ఆర్ అనేది కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ నిమ్స్కి వెళ్తామో ఆ నిమ్స్ రూట్లో మన ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది, నిమ్స్కి మన ప్రాజెక్ట్ ఎంత దగ్గరగా ఉంటుంది, ఆ నిమ్స్ ఏరియా ఎన్ని ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. ముందుకెళ్దాం పదండి. మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చేసి మనకి ఇది ముంబై హైవే నుంచి నిమ్స్ రోడ్ అనమాట. ఇది టోటల్గా వచ్చేసి మనకి నిమ్స్ రోడ్ కింద కనెక్టివిటీ. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన 100 ఫీట్ రోడ్డు. మీకు ఏదైతే ఉందో ఇదే రోడ్ అండి. ఈ ఏరియాలో మనం ముందుకెళ్ళినట్టయితే మనకు హుండై వాళ్ళకి కూడా వాళ్ళు ల్యాండ్ అనేది అది ఇచ్చారు. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక మీకు అన్ని క్లియర్గా చూపెడతాను పద. ఇదే అండి ఇప్పుడు మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ఏదైతే ముంబై హైవే కనెక్టివిటీ ఉందో జైరాబాద్ నుంచి కనెక్టివిటీలో ఈ రోడ్ అయితే వస్తుంది అనమాట. టోటల్ నిమ్స్ కనుక చూసుకున్నట్టయితే 12,500 ఎకరాలు ప్లస్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు ఫర్దర్ ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వెంచర్స్ కానీ, డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా, మనకి నిమ్స్ పరంగా చూసుకున్నా కానీ 20 లక్షల పీపుల్స్ అయితే ఫర్దర్ ఫ్యూచర్లో ఇక్కడ స్టేయింగ్కి అయితే వస్తారు. మనకు నిమ్స్లోనే కనుక చూసుకున్నట్టయితే 2.5 లక్షల ప్లస్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ అయితే మనకు నిమ్స్లో వస్తుంది. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఇక్కడ ఆల్రెడీ హుండై వాళ్ళది అయితే మొత్తం ల్యాండ్ అలొకేషన్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఆల్రెడీ వాళ్ళు కూడా వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, జోన్స్ అవన్నీ వస్తున్నాయి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్మార్ట్ సిటీ జైరాబాద్ ఏదైతే ఉందో జైరాబాద్ను దీనికి స్మార్ట్ సిటీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఈ ఏరియాకి ఇంకా హైప్ అనేది పెరిగింది. మెయిన్గా నిమ్స్ ఎలా ఉంటుందంటే ఇటు మనకు ముంబై తీసుకున్నా, మహారాష్ట్ర, ఇటు బీదర్ కర్ణాటక తీసుకున్నా, ఇటు మన తెలంగాణకు తీసుకున్నా కానీ అన్నింటికి కీ ఆఫ్ పాయింట్లో మనకు నిమ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ బీదర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇప్పుడు వచ్చే త్రిబుల్-ఆర్ కానీ,
మనకు చాలా నియర్ బై ఉంటుంది. ఎందుకంటే మన కొమ్మకోల్ టోల్ గేట్ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా కొమ్మకోల్ టోల్ గేట్ ఇవన్నింటి కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ముంబై హైవే కూడా ఫర్దర్ ఫ్యూచర్ వచ్చేసి 6 లేన్ రోడ్. అది మనకి ఎక్కడి నుంచి మన BHL X రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా 6 లేన్ ప్రపోజల్ రోడ్డే. అంతేకాకుండా మనకు సంగారెడ్డి వరకు కూడా మనకు మెట్రో అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఏ ఏరియా అంతా మనకు ట్రైన్ కనెక్టివిటీ అన్నింటి కనెక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు సంగారెడ్డి వరకు కూడా మెట్రో ఉంటుంది అండ్ బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిమ్స్ అనేది చాలా ఫేమస్. అందుకే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి జనాలు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇలాంటి ఏరియాలో ఒక మంచి ప్రాజెక్ట్స్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చామన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఆ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో మీకు అక్కడ చూపెడతాను. ది బెస్ట్ ప్రాజెక్ట్ అని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టడం అని అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పెట్టుబడి అయితే అక్కడ మనకు వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం చూద్దామండి ఇంకా ఈ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటో ఒకసారి వెళ్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి బాంబే హైవే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ బాంబే హైవేకి కనెక్టివిటీ నుంచి కొమ్మకోల్ టోల్ గేట్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉంటుంది. ఒకసారి మన ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పటి వరకు మీకు అన్ని లొకేషన్ హైలైట్స్తో పాటు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే మీకు ప్రాజెక్ట్ చెప్పానో ఇంత ముందుకు మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, ఓపెన్ ప్లాట్స్ అండ్ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండే 160 acres బిగ్ ప్రాజెక్టు మీ ముందుకైతే వచ్చానండి. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను అదే వెంచర్లో ఉన్నాను. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే మన వెంచర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ 80 feet రోడ్ మనకు వెంచర్కి కనెక్టివిటీ నుంచి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 80 feet రోడ్ ఈ విధంగా మన కనెక్టివిటీ తోటి వస్తుంది. అంతేకాకుండా మనకు ఇన్సైడ్ వచ్చేసి అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే 40 feet అండ్ 80 feet రోడ్స్ తోటి అయితే మనకు ఉంటుంది అనమాట. టోటల్ మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. ప్రజెంట్ అయితే మనకి ఇది కంప్లీట్గా DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకి ఇందులో 2 phases ఉన్నాయి. phase 1 వచ్చేసి 106 acresలో ఉంటుంది. మనకు phase 2 కూడా మనకు మిగతా 50 acresలో మనకైతే phase 2 కూడా మనకి ఇందులో ఇస్తున్నారు అనమాట. మనకు ఇప్పుడు phase 1లో ప్రైజెస్ డీటెయిల్స్ కూడా అన్నీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. phase 2కి సంబంధించిన ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వెళ్దామండి, ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి, మీరు ఓవర్వ్యూ కూడా చూడొచ్చండి. మీరు ఇప్పుడు ఏదైతే మనకి చూస్తున్నారు ఇది టోటల్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అనమాట. మనకు డ్రోన్ షూట్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసింది మొత్తం మనకు దానికి సంబంధించిందే. దానికి కాకుండా మనకు ప్రాజెక్ట్ ఇంకా హైలైట్స్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టొచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాం పదండి లోపలికి. ప్రజెంట్ మనం వెంచర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మీకు ఇంతకుముందుకు ఓవరాల్గా చూపెట్టినట్టుగా ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పాము. ఇది వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ రిసార్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. వీకెండ్స్లో అలా మనం ఎంజాయ్ చేయడానికి ఉండే విధంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడైతే వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూడొచ్చండి, ఆల్మోస్ట్ మొత్తం ప్లాట్స్కి సంబంధించి అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ వర్క్స్ ఎక్కడికక్కడ ఏ ప్లాట్కి ఆ ప్లాట్ మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా ఇచ్చేసారనమాట, నెంబరింగ్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మనం అక్కడ వెళ్దాము, నెంబరింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటో చూద్దాం. ప్రజెంట్ ఇందులో రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఇది బెస్ట్ రోడ్ కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా 80 feet రోడ్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంత ముందుకు చెప్పినట్టుగా మనకు నెంబరింగ్స్ కూడా ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి మొత్తం నెంబరింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట. మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ తోటి మనకు DTCP రెరా అప్రూవ్డ్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇప్పుడు ఏదైతే నాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో టోటల్ వచ్చేసి మొత్తం వెంచరే అనమాట. ఈ టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 160 acresలో చాలా ఫ్లాట్గా ఉంటుందండి. ఎక్కడ ఎత్తు పల్లాలు లేకుండా ఎక్కడో అటు ఇటు అని ఉన్నట్టుగా మిగతా వెంచర్లు ఉంటాయి. అలా కాకుండా ఈ వెంచర్ చాలా ఫ్లాట్గా నీట్గా ఉంటుందన్నమాట. మనం రెడీ టు కన్స్ట్రక్ట్ కావాలి అని అనుకుంటే మనం ఇప్పుడే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ వెంచర్ అయితే మనకు డెవలప్మెంట్స్ తోటి ఉంటుందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మనం టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఇంత పెద్ద వెంచర్లో మనకి ఇందులో వచ్చేసి 2 parks అయితే మనకు ప్రొవైడింగ్ చేస్తున్నారు. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకు మిగతా అమ్యూనిటీస్తో పాటు పార్క్స్ కూడా ఒక 7.5 acresలో ఒక పార్క్ వచ్చేస్తుంది. ఇంకొక 2.5 acresలో ఇంకో పార్క్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గా 7 ఎకరాలు 7.5 ఎకరాలు ఒక వెంచరే వస్తుంది. అలాంటిది ఇక్కడ ఒక 7.5 ఎకరాల్లో ఒక మంచి పార్కే ఇస్తున్నారు అనమాట. అది కూడా మంచి స్పేషియస్గా ఉండే విధంగా చాలా లగ్జరీగా పార్క్ అనేది కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అంతేకాకుండా మన ప్లాటింగ్స్ కూడా ప్రతి ప్లాట్కి మంచి నెంబరింగ్స్ తోటి ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది, మంచి ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. మరి టోటల్ మీకు వెంచర్ ఓవర్వ్యూ చూడండి, ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద వెంచర్ అండి. మనకి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ అమ్యూనిటీస్ తోటి పాటు
అండ్ మంచి ప్లాటింగ్స్, మనకు వీకెండ్ హోమ్స్ కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి వెంచర్ అయితే ఉంటుంది. అంతేకాదు మనకు కనెక్టివిటీ అంటే ఇక్కడ నిమ్స్ కానీ, ఇక్కడ జైరాబాద్ కనెక్టివిటీ కానీ, ఇటు సదాశివపేట అన్నింటికీ ఉంటుంది. మెయిన్గా మనం ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏంటి కనుక చూసుకున్నట్టయితే, మెయిన్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మెయిన్ డెవలప్మెంట్ కనుక మనకు నిమ్సే అండి. నిమ్స్ వచ్చేసి చాలా మెయిన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. దానికి బేస్ చేసుకొని ఏరియా మనకి ఇక్కడ ల్యాండ్స్ కానీ, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓవరాల్గానైతే ప్రాజెక్ట్ సంబంధించి అయితే ఇదే అండి ఓవరాల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే. టోటల్ ఓవరాల్గా చూసారండి ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుందన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా రోడ్ కనెక్టివిటీస్, నెంబరింగ్స్ ఇవన్నింటితో పాటు మీకు ఇంతకుముందుకు ఒక పార్క్ చెప్పాను కానీ 7 acres పార్క్ అని, ఇదే అండి. ఈ ప్లేస్లోనే మనకు పార్క్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, టోటల్ ఈ ప్లేస్లో మనకు పార్క్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కంప్లీట్గా సైట్ ఆఫీస్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడికి వెంచర్కి రావాలి అనుకున్నా కానీ మాకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు క్యాబ్ ప్రొవైడింగ్ అవన్నీ కూడా మేమే చూసుకుంటాము. మీకు వెంచర్కి ఎలా రావాలి ఏంటి అనే టెన్షన్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మన ప్రైజెస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. మనకు వెంచర్ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ప్రైజెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా మనకి ఈ వెంచర్ అనే కాదండి, ఏ వెంచర్ తీసుకున్నా కానీ డెవలప్మెంట్స్ జరుగుతున్న కొద్దీ మనకు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రైజ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఆ ప్రైజ్ ఏంటి, ఆ ప్రైజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అంతేకాకుండా కీ హైలైట్స్ కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా మేము మెన్షన్ చేస్తాం డిస్క్రిప్షన్లో, అది కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రాజెక్ట్ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము చెప్తామండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, తనని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.